హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ రోజు వస్తుంది, ఏకాదశి ద్వాదశి తిథులు, భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత, ఉపవాసము, ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏమి చేయాలి, ముఖ్యంగా ఈరోజు ఏమి చేస్తే మనకున్నటువంటి సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది, విశేష ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దామండి. భీష్మ పితామహుడు ఆజన్మ బ్రహ్మచారి సత్యవ్రతుడు అంపశయ్యపై 58 రోజులు ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజునే పరమాత్మలో లీనమయ్యాడు కాబట్టే భీష్మ ఏకాదశి అంటారు. ఇంకా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పర్వదినమండి ఈరోజు. అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు కృష్ణుడి సమక్షంలో శ్రీ మహావిష్ణువు సహస్రనామాలను ఉపదేశించిన రోజుగా కూడా ఈ రోజుని చెబుతారండి. అన్నింట జయాన్ని పొందే ఏకాదశిగా దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ముఖ్యంగా భీష్మ పితామహుడిని తలుచుకొని ఆయన కథను వినడము, ఇంకా ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని పూజించడము, తర్పణాలు వదలడము, ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి, అంటే మనం ప్రతి ఏకాదశికి ఆచరించేటటువంటి ఉపవాస విధానాన్ని ఈ ఏకాదశికి అనుసరిస్తామన్నమాట. అంటే ముందు రోజే ద్వాదశి రోజే శరీరాన్ని ఉపవాసానికి సిద్ధం చేసి ఏకాదశి రోజు ఏకాదశి ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి జాగరణ చేసి తర్వాత రోజు వచ్చే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ఉపవాసాన్ని విరమిస్తాము. ఉపవాస విరమణ సమయం వచ్చేసి జనవరి 30 శుక్రవారం రోజు ఉదయము 8 గంటల లోపలండి. దేవాలయ దర్శనము, దానాలు, ఇంకా ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పఠనము ప్రత్యేక ఫలితాలను కలుగజేస్తుందండి. ఈరోజు చేసేటటువంటి దాన ధర్మాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకున్నటువంటి సమస్త పాపాలు తొలగి మోక్షానికి దారి చూపిస్తుంది. ఇంకా మనకి అద్భుత ఫలితాలు కలుగుతాయండి. 2026వ సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ రోజు వస్తుంది అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2026వ సంవత్సరము జనవరి మాసము మాఘమాసంలో మనకి జనవరి 29వ తేదీ వచ్చేసి గురువారం రోజు. ఈరోజు మనకి భీష్మ ఏకాదశి మరియు ఇంకా మతత్రయ ఏకాదశి, అంతర్వేది తీర్థము, రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఈరోజే వస్తుందండి. మనకి 29వ తేదీ గురువారం రోజు భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రము. ఏకాదశి తిథి 28వ తేదీ బుధవారం రోజు మధ్యాహ్నం 2:35 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 29వ తేదీ గురువారం రోజు మధ్యాహ్నము 12:11 వరకు మనకి ఏకాదశి తిథి ఉంటుంది. ఈ తిథి అనేది మనకి సూర్యోదయ సమయంలో ఏది ఉంటుందో ఆ రోజే లెక్క కాబట్టి 29వ తేదీ గురువారం రోజు భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము. మనకి ద్వాదశి తిథి వచ్చేసి 29వ తేదీ 12:12 నుంచి ప్రారంభమవుతుంది మధ్యాహ్నము. 30వ తేదీ శుక్రవారం రోజు పగలు 9:55 వరకు ద్వాదశి తిథి ఉంటుంది. చక్కగా ఉపవాసం ఉండేవాళ్ళు దశమి రోజు ఉపవాసం ఉండి ప్రారంభించి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు విడుస్తారు. ఈరోజు అంటే రైస్కి సంబంధించినవి అయితే తినరండి, ఎందుకంటే మురా అనే రాక్షసుడు ఆహారంలో దాక్కొని ఉంటాడని. అందుకే ఈరోజు రైస్కి సంబంధించినవి కాకోకుండా ఫ్రూట్స్ అవి ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదు అంటే ఉప్మా అలాంటివి, కిచిడి అలాంటివి చేసుకొని తినవచ్చు. ఈరోజు చేసేటటువంటి ఉపవాసానికి చాలా విశిష్టత ఉంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి 2026వ సంవత్సరంలో మనకి భీష్మ ఏకాదశి ఏ రోజు వస్తుందని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైనటువంటి భీష్మ ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్వామివారిని, శ్రీ మహావిష్ణువుని, ఆ భీష్మ పితామహుడిని తలుచుకొని వారి అందరి ఆశీస్సులతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.